నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక భారత ఉమెన్స్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రను లిఖించింది దశాబ్దాల చిరకాల కలను సాకారం చేసింది 2 సార్లు ఫైనల్లో ఓడిన ఉమెన్స్ జట్టు మూడోసారి ప్రపంచ కప్ ఫైనల్ చేరి తొలిసారిగా ప్రపంచ కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది కోట్లాది మంది అభిమానుల ఆశలను నెరవేరుస్తూ వన్డే వరల్డ్ కప్ లో కొత్త ఛాంపియన్ గా భారత జట్టు నిలిచింది ఇండియన్ క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా ఉండటం అనేది ప్రతి ప్లేయర్ డ్రీమ్ అలాంటి అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది కెప్టెన్ గా ఉంటూ తమ టీం ను ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టడం అంటే అది ఒక హైప్ ఇచ్చే ఫీలింగ్ అనే చెప్పాలి ప్లేయర్స్ ను మోటివేట్ చేస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ మన ఐడియాను నెంబర్ 1 గా నిలిపిన కెప్టెన్లు కొందరు ఉన్నారు కానీ వన్డే వరల్డ్ కప్ లో ఇండియాను ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ల గురించి మాట్లాడితే ముందు గుర్తు వచ్చే పేరు కపిల్ దేవ్ ఇండియాకు 1983 వరల్డ్ కప్ టోర్నమెంట్ ఎంతో స్పెషల్ ఎవరూ సాధ్యం కాదు అనుకున్నది కెప్టెన్ కపిల్ దేవ్ చేసి చూపించాడు పట్టుదలతో ఆటతో ఏదైనా మన సొంతమని ఈ ఒక్క టోర్నమెంట్ తో నిరూపించాడు వెస్టిండీస్ వంటి గొప్ప టీంను ఓడించి ప్రపంచ కప్ ను గెలుచుకుంది టీమిండియా 1983 తర్వాత టీమిండియా వన్డే వరల్డ్ కప్ కోసం 2011 వరకు వేచి చూడాల్సి వచ్చింది గ్రేటెస్ట్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ధోని సారథ్యంలో ఇండియా సొంత గడ్డపై కప్ సాధించింది ఫైనల్ మ్యాచ్ లో ధోని కొట్టిన ఆ 6 ను ఎవ్వరూ మర్చిపోలేరు కట్ చేస్తే 2025 టీమిండియా మహిళా వన్డే వరల్డ్ కప్ ను కెప్టెన్ హర్మన్ ప్రీత్ సారథ్యంలో గెలుచుకుంది వన్డే క్రికెట్ లో ఇండియాను ఛాంపియన్ గా నిలబెట్టిన ఈ ముగ్గురు కెప్టెన్లను భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు దక్షిణాఫ్రికాతో నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత జట్టులో షెఫాలి వర్మ 87 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు తీసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది దీప్తి శర్మ 58 పరుగులు చేయడంతో పాటు బంతితోనూ రాణించి 5 వికెట్లు పడగొట్టింది దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా 101 పరుగులు చేసినప్పటికీ ఆమె అవుట్ అయిన తర్వాత వరుసగా వికెట్లు పడడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు లభించింది ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కల నిజమవుతుందంటారు మనసు కృషి పట్టుదలతో పనిచేస్తే కాలం కూడా కలిసి వస్తుందంటారు ఆ నమ్మకాన్ని నిజం చేసింది భారత మహిళా క్రికెట్ జట్టు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ కల ఇప్పుడు సాకారమైంది అయితే ఈ విజయం అంత సులభంగా రాలేదు గ్రూప్ దశలో 3 మ్యాచ్లు ఓడిపోయి జట్టు పయనం కాస్త సంక్లిష్టమైంది కానీ ఆ ఒత్తిడిని అవకాశంగా మలిచి తర్వాతి ప్రతి మ్యాచ్లో సత్తా చూపించింది చివరకు 52 ఏళ్ల వరల్డ్ కప్ కల తీరింది కోట్లాది మంది ప్రార్థనలు ఫలించాయి సొంత గడ్డపై తిరుగులేని ఆట ఆడుతూ విశ్వ విజేతగా అవతరించింది మరోవైపు తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టిన సౌత్ ఆఫ్రికాకు నిరాశే మిగిలింది మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ 1973 నుంచి నిర్వహిస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమిండియా టైటిల్ గెలవలేదు 2 సార్లు ఫైనల్ దాకా వెళ్లి ఓడిపోయింది ఈ గెలుపుతో భారత్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా తర్వాత పురుషుల మరియు మహిళల వన్డే ప్రపంచ కప్లను గెలుచుకున్న 3వ దేశంగా నిలిచింది మన ఇండియా గ్రూప్ స్టేజ్లో వరుసగా 3 మ్యాచ్లను కోల్పోయి కష్టతరంగా సెమీఫైనల్ కు అర్హత సాధించిన భారత్ ఆ తర్వాత ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచి కప్పు దక్కించుకోవడం క్రీడా చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా నిలిచింది ప్రపంచవ్యాప్తంగా ఈ గెలుపు ప్రశంసల వర్షం కురిపిస్తోంది దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు భారత మహిళల క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకోవడం మాత్రమే కాదు క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్రైజ్ మనీని సొంతం చేసుకుని మరో కొత్త రికార్డు సృష్టించింది ఈ నిర్ణయం మహిళల క్రికెట్ కు లింగ సమానత్వాన్ని తీసుకురావడంలో ఐసీసీ నిబద్ధతను తెలియజేస్తోంది ఈ రికార్డ్ ప్రైజ్ మనీ దేశంలో మహిళా క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్ని అందించి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు